గట్టిగా చెప్పండి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదండి. దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు మీ అందరూ కూడా ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం ఎంత మరి బలమైనదో అనేటువంటి విషయాన్ని మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చదివాము. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదివితే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటును వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం యొక్క పవర్, వాక్యం యొక్క శక్తి ఈ యొక్క వాక్యమందు తేటతెల్లమవుతూ ఉన్నది. కాబట్టి వాక్యాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో కూడా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనేటువంటి మాటను బట్టి కూడా ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మలను రక్షించుటకు దేనికి శక్తి ఉందంటే వాక్యానికే శక్తి ఉంది. కాబట్టి వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. సాత్వికముతో అంగీకరిస్తూ మంచి మనసుతో వింటూ ఆ వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని గౌరవించి వాక్యానికి మనమందరం కూడా లోబడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. చాలాసార్లు మనము ఆశీర్వాదం గురించి వింటూ ఉంటాం. ఆశీర్వాదాల గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నాము, విన్నాం. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తా ఉంది, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డారు అనే మాట 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనములో మనం చూడగలం. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డారు అనే మాట చాలా స్పష్టంగా మనం అక్కడ చదవగలం. అయితే ఈ ఆశీర్వాదాల గురించి మనం చాలాసార్లు విన్నాం, నేర్చుకున్నాం. అయితే శాపముల గురించి ఎప్పుడైనా నేర్చుకున్నామా? ఆశీర్వాదం అంటే మనకి నచ్చుతుంది. ఆశీర్వాదం అంటే చెవులు 2 అంతలు పెద్దవి చేసుకొని వింటాం, ఎలాగ ఆశీర్వాదం పొందేసుకోవాలి అని. అయితే శాపము గురించి కూడా దేవుని యొక్క పిల్లలముగా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు దేవుడు శపిస్తాడా అనే ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న మనం వేసుకుంటే, శపిస్తాడా దేవుడు? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి ప్రేమమయుడు, జాలి కలిగిన వాడు, మంచివాడు, బంగారం అంట మనసున్నవాడు, ఇలాగా రకరకాలుగా ఆయన్ని మనము ప్రొజెక్ట్ చేసుకొని ఆ కోణంలోనే మనం ప్రభువుని చూస్తాం. కనికరం కలిగిన కరుణా సంపన్నుడు, జాలితో దయతో మనుషులను ఆయన ప్రేమించే దేవుడిగా మనము ఒక కోణములో ప్రభుని చూస్తాం. అలాంటప్పుడు మనకి ఆ దేవుడు ఎందుకు శపిస్తాడులే, ఆయన శపించడులే అనేటువంటి ఒక భావన లేక ఒక నిర్లక్ష్యం మనలో ఉండొచ్చు, కలగొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంగతులను బైబిల్ మరి ప్రకటిస్తూ ఉంది. శాపము గురించి కొన్ని విషయాలను బైబిల్ ఎత్తి చూపిస్తూ ఉంది. ఈ విషయాల్ని కనుక మనం తెలుసుకోకపోతే చాలా సందర్భాలలో మనము ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని కొని తెచ్చుకోవాల్సినటువంటి వారముగా ఉంటాం. విషయం తెలియకపోతే ఆశీర్వాదం రావాల్సినటువంటి స్థానంలో ఏమొస్తుంది? శాపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో తన యొక్క ప్రియమైనటువంటి శిష్యులను వెంటబెట్టుకొని ఒక ప్రాంతానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఆయనకు వేసిందా? ఎందుకంటే ఆయనకు కూడా ఆకలి వేస్తుంది. మనుష్య ఆకారముగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపము దాల్చుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నీలాంటి నాలాంటి ఒక శరీరం ఆయనకి ఉంది కాబట్టి ఆయనకి ఆకలి వేసినప్పుడు ఆ ప్రక్కనే అంజూరపు చెట్టు ఒకటి కనపడ్డది.
కనపడినప్పుడు సరే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పండ్లను కోసుకొని తినాలి అని ఆయన అనుకున్నారు. అంజూరపు పండ్లు అందరికీ తెలుసండి, దేవునికి స్తోత్రం. ఇదివరకు తెలిసేవి కాదు, కానీ ఇప్పుడు మనకు కూడా అంజూరపు పండ్లు అనేవి డ్రైగాను అలాగే రాగా కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి. చాలా శ్రేష్టమైనటువంటి, చాలా మరి బలమునిచ్చేటువంటి ఆహారము ఈ అంజూరపు పండు. ఆ ప్రాంతంలో పాలస్తీనా భూభాగంలో చాలా ఎక్కువగా మరి దొరుకుతూ ఉంటాయి ఆ పండ్లు. ఇప్పుడైతే మనకు కూడా ఇళ్ల దగ్గర కూడా పండ్లను పెంచుకుంటున్నారు, చాలా మంచిగా కాపు కాస్తూ ఉన్నాయి. అంజూరపు పండ్లను మరి మనం కూడా రుచి చూసేటువంటి అవకాశం వచ్చింది. మనం పాలస్తీనాకు వెళ్తామో లేదో తెలియదు, కానీ అక్కడ పండ్లు మాత్రం ఇక్కడ మనకి దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా అంజూరపు పండ్లను టేస్ట్ చేశారా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. పోన్ డ్రై ఎండి అన్న తిన్నారా? రాగా తినకపోవచ్చు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, రుచి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. సరే, అంజూరపు పండ్లను తిందాము అని చెప్పేసి ఆయన చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెట్టులో ఆకులు తప్ప పళ్ళు కనపడలేదు. ఆయన ఏం చేశారు? వెంటనే ఆ చెట్టును, చెప్పండి మీ నోటితో, ఆయన ఏం చేశారు? ఆ చెట్టును శపించారు. అంటే దేవుడు శపిస్తాడా అనేటువంటి ఒక ప్రశ్న మనకి కలుగుతుంది కదా, దానికి ఆన్సర్ చెట్టును శపించాడు. ఆకులే ఉన్నాయి ఆ చెట్టుకి, ఆయనేమో బాగా ఆకలితో ఉన్నారు. పండ్లను తిని ఆకలిని తీర్చుకుందాం అనేటువంటి తరుణంలో పండ్లు కనపడలా. వెంటనే ఆ చెట్టును ఆయన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నువ్వు కాపు కాయకొందువు గాక అని ఆ చెట్టును శపించినప్పుడు ఆ చెట్టు తక్షణమే ఏమైందండి? ఎండిపోయింది, వాడిపోయింది, చచ్చిపోయింది. ఆ చెట్టు ఎవరు అంటే, చెట్టు ఎప్పుడు కూడా మనిషికి సాదృశ్యంగా కనపడుతుంది. చెట్టు ఎవరు? మనిషి. మనిషిని కూడా దేవుడు శపిస్తాడు. బైబిల్లో కొన్ని వాక్యాలను ఈరోజు నేను మీకు చూపిస్తాను. మనిషిని దేవుడు ఎందుకు శపిస్తాడు, ఆయన ఎందుకు శపించాల్సి వచ్చింది? శపించడం అంటే ఆయనకు అంత ఇష్టమా? ఇష్టంగా శపిస్తాడా లేక కష్టంగా శపిస్తాడా? అసలు ఎందుకు శపిస్తాడు అనేటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. దేవుని పిల్లలమగా, దేవునికి ప్రియమైనటువంటి వారముగా మనము ఎప్పుడూ కూడా ఫలింపు లేని ఒక జీవితాన్ని కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు, మారు మనసుకు తగినటువంటి ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు మనలో ఎన్నటికీ కూడా కనపడకుండా ఎప్పుడు కూడా అలాగే మోడుబారిపోయినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే, దేవుడు ఖచ్చితంగా శపించేటువంటి ఆవశ్యకత ఆయనకి ఏర్పడుతుంది. అలాంటి స్థితి మనం కల్పించకుండా ఉండునట్లుగా అసలు ఏ విషయంలో ప్రభు శపిస్తాడు అనేటువంటి విషయాలను మనము క్షుణ్ణంగా, క్లుప్తంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని నేను చదువుతాను కదా, మీరు వినండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు, బాగా వినండి, ఈ శాపములన్నీయు నీకు సంభవించును. దేవుడు, బాగా వినండి, దీవించగలడు, శపించగలడు. దేవుడు దీవించగలడు, ఆశీర్వదించగలడు, యాజ్ వెల్ ఆయన కర్స్ చేయగలడు, శపించగలడు. మనము ఈరోజు ఒక మాట చదివాం, కీర్తనలో 75వ అధ్యాయంలో చదివాం. ఏంటో తెలుసా? 75వ అధ్యాయంలో 6-7 వచనాల్లో గనక మనం చదివితే, తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకనిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఆయన ఒకనిని ఏం చేస్తాడు? అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. కొమ్ము ఎత్తకండి. కొమ్ము అంటే అధికారం. ఇక్కడ
అహంకారంగా ఉండకండి అని బైబిల్ చెప్తుంది. మనం చదివాం 4వ వచనం నుండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గర్వాంధులుగా ఉండొద్దు, అహంకారులుగా ఉండొద్దు అని గర్వాంధులకు ప్రభు ఆజ్ఞ ఇస్తూ, కొమ్ము ఎత్తకండి, ఎత్తుగా మీ కొమ్ము ఎత్తకండి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు పొగరపట్టినటువంటి మాటలు రానివ్వద్దు. ఈ రోజున పరిస్థితులు బాగున్నాయని కొమ్ము ఎత్తి అధికారం మీ చేతిలో ఉందని పొగరబట్టినటువంటి మాటలు మాట్లాడకండి. ఈరోజు బలం ఉందని, ఈరోజు ధనం ఉందని, ఈరోజు జ్ఞానం ఉందని, ఈరోజు నీకు పరపతి ఉందని, ఈరోజు నీకు పేరు ఉందని చెప్పి పొగరబట్టి మాట్లాడొద్దు. చిటికేస్తే చాలు అన్నీ ఏమైపోతాయి? రివర్స్ అయిపోతాయి. జాగ్రత్త, అన్నీ రివర్స్ అయిపోతాయి. కాబట్టి పొగరబట్టి మాట్లాడకండి, అహంకారంగా ఉండకండి. ఎందుకంటే తూర్పు నుండి అయినా, పడమటి నుండి అయినా, మరి అరణ్యములో నుండి అయినా ఒకనికి హెచ్చు కలగదు. అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది అని మనం ఎదురు చూస్తాం. ఆ ప్రదేశాలని దర్శిస్తే మనం హెచ్చింపబడతాము, లేక ఆ యజ్ఞాలు చేస్తే, ఈ యాగాలు చేస్తే మనం హెచ్చింపబడతాము, ఆ రాళ్ళున్న ఉంగరాలు పెట్టుకుంటే మనం హెచ్చింపబడతాము, లేక మరి ఇంకేదో ఆ క్రియలు చేస్తే మనం హెచ్చింపబడతాము అని ఎవరు కూడా అనుకోవద్దు. హెచ్చింపు అనేది, ఘనత అనేది తూర్పు నుంచో, పడమర నుంచో, అరణ్యంలో నుంచో, అడవుల్లో నుంచో, భూమిలో నుంచో, ఎక్కడి నుంచో రాదు. హెచ్చింపు, ఘనత అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఇష్టం, ఒకళ్ళని హెచ్చిస్తాడు, ఒకళ్ళని తగ్గిస్తాడు. కాబట్టి దేవుడు హెచ్చింపగలడు, దేవుడు ఆశీర్వదించగలడు, దేవుడు దీవించగలడు, దేవుడు ఘనపరచగలడు, దేవుడు బలాభివృద్ధి చేయగలడు అనేటువంటి ఈ విషయంలోనే మనం అంటిపెట్టుకుని ఉండకుండా, స్టిక్ అయిపోయి ఉండకుండా, దేవుడు ఒక మనిషిని తగ్గించగలడు. చాలా హెచ్చులో ఉన్నటువంటి మనిషిని అమాంతంగా తగ్గించగలడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు శపించగలడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఉందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చదువుకున్నాము ఏ విషయంలో మరి ఆయన ఒక మనిషిని శపిస్తాడు, శాపానికి గల హేతువు, శాపానికి గల కారణం ఏంటి? ఈ రోజున మనమందరం కూడా పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇలాంటి ఒక స్థితి గతులు మనం కలిగి ఉంటే, అలాంటి ఒక సిచ్యువేషన్లో, సందర్భంలో మనం ఉంటే వెంటనే బయటికి రావాల్సినటువంటి అవసరత ఉంది. లేకపోతే ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుంది? శాపం వస్తుంది. 28వ అధ్యాయము 15వ వచనములో మనం చదివాం, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. వినని ఎడల అంటే వినకపోతే ఏమొస్తాయంట? అందరూ గట్టిగా చెప్పండి, భయపడద్దు, చెప్పండి. వినని వాళ్ళకి, మనకు కాదు, ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొనని వారికి, దేవుని మాట లెక్క చేయని వారికి, దేవుని మాట వినని వారికి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. జాగ్రత్త దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి దేవునికి తన ప్రజలను శపించడం అంటే బొత్తిగా ఇష్టం లేదు. ఆయనేమి ఇష్టంతో, చాలా ప్రీతిగా ఆయన శాపాలను అక్షింతలుగా వేయుడు. ఆయనకి ఆశీర్వదించడమే ఇష్టం. ఎందుకంటే బైబిల్ స్టార్టింగ్ డేస్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆదిలో మనం చూస్తూ ఉన్నప్పుడు, తన యొక్క మొదటి కుమారుణ్ణి ఆయన సృష్టించినప్పుడు, ఆది దంపతులను ఆయన సృష్టించినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆశీర్వదించాడా, శపించాడా? చూడండి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. దేవుడు వారిని శపించెను అని ఉందండి. అందరూ మీ నోటితో చెప్పండి, దేవుడు వారిని ఏం చేశాడు? వారెవరంటే ఇక్కడ ఆదాము, అవ్వ. దేవుడు కలుగు చేసినటువంటి ఆది దంపతులు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి,
దానిని లోబరచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదానిని లోబరుచుకోండి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానిని మీరు లోబడుచుకోండి. అలాగే మరి సముద్రం యొక్క చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరేం చేయాలి? ఏలండి, పరిపాలన చేయండి. మీరు ప్రతిదాన్ని లోబరుచుకోండి. చూసారా ఎంత చక్కగా దేవుడు ఆది దంపతులను ఆశీర్వదించాడో? ఎందుకంటే దేవునికి ఆశీర్వదించడం అంటేనే ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మరెందుకు శాపం వచ్చింది వారి మీదకి? ఎందుకు వారు శపింపబడ్డారు అని అంటే గనక, శాపములు అన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మనిషి చేసేటువంటి పాపాలు, లేక మనిషి చేసేటువంటి అవిధేయత వలన, మనిషి చేసేటువంటి పాపాల వలన, లేక మనిషి చూపేటువంటి అవిధేయత వలన ఏమొస్తాయండి? శాపాలు వస్తాయి. అవిధేయత, మాట వినకపోవడం, మాట లెక్క చేయకపోవడం, విననట్టుగా ఉండడం, మాటను ఖాతరు చేయకపోవడం, వీటన్నిటి వలన మనిషి మీదకి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మరి ఎలా అయినా సరే దేవుని మాట వినకపోతే గనక, ఆయనకు అవిధేయత చూపితే గనక, ఆయనకు విరోధంగా పాపములు జరిగిస్తే గనక శాపములు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలను చూడండి, ఇంతగా ఆశీర్వదించినటువంటి దేవుడే, ఆది దంపతులను ఆశీర్వదించినటువంటి దేవుడు మూడవ అధ్యాయం వచ్చేటప్పటికి మనకి 14వ వచనము నుండి ఒక మాట కనపడతా ఉంది. చూడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పి ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగే మన్నైపోదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, సమస్తమైనటువంటి వాటిని లోబరుచుకోండి, సమస్తమైనటువంటి ప్రాగు పురుగులను, ప్రతి జీవిని మీరు ఏలండి, పరిపాలించండి అని ఆయన నోటితో ఆశీర్వదించినటువంటి ఆయనే మరలా అదే నోటితో వారిద్దరిని కూడా దేవుడు శపిస్తున్నాడు. శపిస్తున్నాడు. అక్కడ సర్పముతో పాటుగా స్త్రీని శపించాడు. ఇదిగో ఇక మొదలుకొని నీవు గర్భవేదనతో పిల్లల్ని కంటావు, గర్భవేదన మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అని దేవుడు స్త్రీని శపించాడు. అందుకే నేటికి ఈ ప్రసవ వేదన అనేది మరి ఎంత భయంకరమో అందరికీ తెలుసును. నొప్పులో అంటే పెయిన్స్లో వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు ఈ ప్రసవ వేదన అనేది 2వ స్థానంలో ఉందంట. అంటే అంత భయంకరమైన మిక్కిలి హెచ్చుతో కూడినటువంటి నొప్పి, ఎముకలు విరిగేంత నొప్పి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీకి శాపం. దేవుడు శపించాడు స్త్రీని. ఇంతకుముందు అలా లేదు, కానీ
స్త్రీగా ఉన్నటువంటి అవ్వమ్మ గారు, ఆవిడ చూపినటువంటి అవిధేయత వలన, ఆమె చేసినటువంటి పాపము అతిక్రమము వలన ఆమె వేదనతో పిల్లలను కందువుగాక అని శపించబడింది. ఇక పురుషుని యొక్క శాపం విషయానికి వస్తే, పురుషునికి బదులుగా ఇదిగో నిన్ను బట్టి ఈ నేలను శపించాను నేను అన్నాడు దేవుడు. నేలను శపించాడు. ఆ నేల బీడు మారిపోయి ఉంటుంది. ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలిచి ఉంటాయి. అయితే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఆ భూమిని సాగు చేసుకొని ఆ శపింపబడినటువంటి నేలను ప్రయాసతో కష్టపడి చెమటోర్చి నువ్వు పని చేసుకుంటేనే నీకు ఆహారం దొరుకుతుంది అనేటువంటి శాపాన్ని పురుషులకి ఇచ్చాడు. అందుకే మరి పురుషులు కష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీరిద్దరు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వీరిద్దరు కూడా శపించబడ్డానికి గల కారణం ఏంటి? వారి అవిధేయత కాదు, వారి అతిక్రమము కాదు, దేవుని మాట వినకుండా లెక్క చేయనటువంటి తనము కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క స్వరం నీకు వినబడతా ఉంది, దేవుని మాటలు నీకు వినబడతా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి విననట్టుగా నీకు నచ్చిన మాటలు బాగానే వింటున్నావు. నీకు నచ్చిన మాటలు ఆహా ఎంత బాగున్నాయి, నీకు నచ్చిన మాటలు, నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలు నీ హృదయంలో ఉంచుకుంటున్నావు. కానీ నీకు నచ్చని మాటలు చెప్తా ఉంటే, అంటే నువ్వు ఆచరించడానికి కష్టంగా ఉన్నటువంటి మాటలు ప్రకటించబడతా ఉంటే ఎన్నిసార్లు నువ్వు వాటిని విననట్లుగా వాటిని పక్కకు గింటేశావు? ఎన్నిసార్లు నువ్వు వాటిని లెక్క చేయకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా దాటేసుకుంటూ వెళ్ళిపోయావు? ఈరోజు కాదులే, తర్వాత కాదులే, ఇంకెప్పుడైనా అని చెప్పి దేవుని మాటలు ఎన్నిసార్లు నువ్వు దాటేసుకుంటూ వెళ్ళిపోయావు? యవనస్తురాలా, దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నా మాటలను వినకపోతే, ఎవరైతే నా మాటలు వినకపోతే కనుక ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయి, ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటా శాపములు? ఒకసారి నేను క్లుప్తంగా స్పీడ్గా చదువుతాను చూడండి. 16 నుంచి, పట్టణములో నీవు శపింపబడతావు. ఎక్కడ? పట్టణములో శపింపబడతావు, పొలములో నీవు శపింపబడతావు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడతావు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబోనుకున్న కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరము, గద్దింపును నీ మీదికి తెప్పించును. ఇలా చదువుకుంటూ పోతే కింద వరకు అన్ని శాపాలే, లాస్ట్ వరకు కూడా. ఎక్కడికి వెళ్ళినా చాలామంది అంటారు అబ్బే ఏం కలిసి రావట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఒక సామెత ఉంటుంది, ఏ రేవుకి వెళ్ళినా సరే ముళ్ళ పరగే. నాకు ఇంతకుముందు దీనికి అర్థం తెలిసేది కాదు, చెప్పేసేదాన్ని అంతే. ముళ్ళ పరగ అంటే అది వండుకోవడానికి పనికిరాని ఒక చేప అంట, ఏదో చెప్పేసేదాన్ని. మొన్న మధ్యన మన సంఘంలో కొంతమంది పల్లీలు ఉంటారు కదా, జంగంపాడు సంఘంలో అందరూ కూడా పల్లీలు అన్నమాట. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఏంటది ముళ్ళపరగ అనేది అసలు వండుకోవడానికి పనికిరాదు. ఒకవేళ వలలో చిక్కుకున్నా, బోన్లో చిక్కుకున్నా, గేలానికి చిక్కుకున్నా అది పడేయడమే. దాన్ని తీసుకెళ్ళి చక్కగా కోసుకొని పులుసెట్టుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి పనికిరాదు. అప్పుడు నాకు అర్థమైంది, ఏ రేవుకి వెళ్ళినా అంటే ఏ పని చేసినా ముళ్ళపరగ పనికి రానివి నీకు ఎదురుపడతాయి. ఎందుకంటే శాపము నొందినటువంటి వారముగా మనం ఉన్నాము. ఎందుకు శాపం వస్తుంది? దేవుని మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను నీవు విననట్లుగా దాన్ని లెక్క చేయకుండా ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ పట్టణం కాదు ఇంకో పట్టణం, ఈ దేశం కాదు ఇంకో దేశం, ఈ పని కాదు ఇంకొక పని, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం, ఇలాగా కొంతమంది ఈ ఉద్యోగం కలిసి రావట్లేదని ఇంకో ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగంలో కూడా ఈ వ్యాపారం కాదని ఇంకో వ్యాపారం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎన్ని వ్యాపారాలు చేసినా నువ్వు తలపండిపోయి ఉన్న వ్యాపారాలు చేయడంలో తలపండిపోయి ఉన్నావు. చాలా జ్ఞానం ఉంది, మెళకువలు తెలుసు, అన్ని రకాలైనటువంటి స్కిల్స్, నైపుణ్యత నీకుంది పనులు చేయడంలో, వ్యాపారం చేయడంలో. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ కూడా కలిసి రాకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, దేవుని మాట వినడం లేదు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకోవట్లేదు. అందుకే ఇదిగో శాపములు వస్తాయి. పొలములో, పట్టణములో దీవించబడతావు. నీ గంప, నీ పిండి పిసుకు తొట్టే అన్నీ శపించబడతాయి. ఇంట్లో ఏమి ఉండవు, బియ్యం ఉండవు, నూనె ఉండదు, పంచదార ఉండదు, ఏముండదు, అన్నీ శపించబడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదిగో ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడితిరి అని ప్రకటించినటువంటి దేవుడే ఆది దంపతులను మీరు భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి, మీరు ప్రతి వాటిని ఏలండి అని ఆశీర్వదించి ప్రకటించినటువంటి ఆ దేవుడే ఇదిగో ఆది దంపతులను శపించాడు. కారణం ఏంటంటే దేవుడు తినొద్దన్నటువంటి పండును వాళ్ళు ఏం చేశారండి? తిన్నారు. దేవుడు చేయొద్దు అన్న పనిని చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా అలా చేస్తున్నావా? దేవుడు చేయొద్దనే పని చేస్తూ ఉన్నావా? వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తా ఉన్నావా? తినొద్దన్నవి తింటా ఉన్నావా? మాట్లాడకూడదనే మాట్లాడుతూ ఉన్నావా? ఇదంతా కూడా దేవునికి విరోధంగానే కనపడుతుంది. తినొద్దంటే తినకూడదు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహారాధన సంబంధమైనవి తినకూడదంటే ఇంకా తినకూడదు, అంతే. ఇంకా అందులో లూప్ హోల్స్ ఏమి ఎతకూడదు. దేవునికి స్తోత్రం. ఇది మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు అన్నాడంటే ఇంకంతే, మాట్లాడకూడదు. ఏదో అప్పుడప్పుడు వారానికి ఒకటి, నెలకొకటి అంటే కుదరదు. అక్కడ వెళ్ళకూడదు. దుష్టులు ఉండేటువంటి చోట మీరు ఉండకూడదు. పాపల నివాసం ఉండేటువంటి ప్రదేశంలోకి మీరు వెళ్ళకూడదు అన్నాడంటే ఇంకంతే, వెళ్ళకూడదు. జారత్వానికి మీరు దూరంగా ఉండండి అన్నాడంటే ఇంకంతే, దూరంగా ఉండాలి. వ్యభిచారం వైపునకు మీరు వెళ్ళకూడదు, మీరు దూరంగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పాడంటే ఇంకంతే. దాంట్లో మనము ఆప్షన్స్ వెతుక్కోకూడదు. దేవుని గ్రంథంలో ఆప్షన్స్ లేవు. 1, 2, 3, 4 అని ఆప్షన్స్ ఏమీ లేవు. ఆయన చేయొద్దు అన్నాడా? చేయొద్దు. పరిశుద్ధంగా ఉండమన్నాడా? ఉండాలంతే. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూసాం, చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో నుంచి మన యొక్క వాక్య భాగము 4వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. కాబట్టి అవిధేయత వలన వారు ఏమైపోయారంట? ఈ వారెవరు? ఇశ్రాయేలు ప్రజలు. అవిధేయత వలన వాళ్ళు పడిపోయారు. వాళ్ళు పడిపోయినట్లే మనం కూడా పడిపోకుండా ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, అలా అవిధేయతతో ఉంటే, అవిధేయత కలిగి ఉంటే, దేవుని మాట వినని లెక్క చేయనటువంటి తత్వము, మనస్తత్వము, అలాంటి ఒక మనస్సు నీకుంటే, ఈరోజు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు, ఎదుగో శాపములు వస్తాయి మీ మీదకి, మీ ఇంటి మీదకి శాపములు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినము ప్రభు దినము. విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ఆయన ప్రభు అయి ఉన్నాడు అనే మాట మనం చదివాము. ఎక్కడ? మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 8వ వచనంలో చదివాము మనం. ఏంటిది? విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఈ దినము పరిశుద్ధ దినము, మీరు దీనిని పరిశుద్ధంగా ఆచరించండి అని దేవుడు చెప్పాడు. అంతే, ఫిక్స్. ప్రతి ఆదివారము ఖచ్చితంగా ప్రభు మందిరంలో కనపడాలి అనేది ఒక ఆజ్ఞ, ఒక కట్టడ. 6 దినాలు మీవి, మండే టు సాటర్డే, యో విష్, మీ ఇష్టం. మీరు ఏ పనైనా చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఆదివారం అనేది నా దినము, నా పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినాన్ని మీరు ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించండి. ప్రభు సన్నిధిలో గడపండి, నన్ను హెచ్చించండి, నేను మిమ్మల్ని కలుగు చేసినందుకు నన్ను ఘనపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని పోషిస్తున్నందుకు, నేను మిమ్మల్ని సంరక్షిస్తున్నందుకు, అన్ని విషయాలలో నేను మిమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీరు నన్ను ఘనపరచండి. ఈ దినాన్న పరిశుద్ధ ఆదివారాన్ని కూడా దొంగిలించేస్తావా? దేవుని దినాన్ని దొంగిలించేసి నీ సొంతానికి వాడుకుంటావా? నీ సొంత వ్యాపారాలు చేసుకుంటావా? నీ సొంత పనులు చేసుకుంటావా? దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆదివారం అంటే చాలామందికి ఎంత నిర్లక్ష్యమో, ఆదివారం ఆరాధనకి చాలా నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు. పనులు ఉన్నాయని ఒకసారి, ఫంక్షన్స్ ఉన్నాయని ఒకసారి, చుట్టాలు వచ్చారని ఒకసారి. మందిరాన్ని ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? మరి దేవుని మాట వింటున్నట్లా విననట్లా? వినట్లేదు నువ్వు. దేవుని ఆజ్ఞ ఇది, విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఈ దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి. విశ్రాంతి దినానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఈ దినానికి ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఆయన యజమానుడు ఈ దినానికి. ఈరోజు నీది కాదు. దేవునికి స్తోత్రం. చుట్టాలు వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మిగతా రోజుల్లో పెట్టుకోండి. ఒకవేళ చుట్టాలు పొరపాటున వస్తే వాళ్ళని కూడా తీసుకురండి గుడికి, అంతే. నో ఆప్షన్. ఇంకా వాళ్ళని కూడా తీసుకురండి. రండి, ఈరోజు మాకు చర్చు అసలు మానం మేము, కావాలంటే మీరు కూడా రండి. ఇంకొకసారి చుట్టాలు మీ ఇంటికి రారు. ఆదివారం తర్వాత వస్తారులేండి. ఎందుకు వచ్చిన గొడవ? తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నే నిద్ర లేకుండా పొద్దున్నే 6 గంటలకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. బాబు ఎందుకు వచ్చింది గొడవని? పోనీ ఆ తర్వాత వస్తారు, ఏ మధ్యాహ్నం నుంచి ఏ ఈవినింగ్ నుంచి వస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి. ఫంక్షన్స్ పెట్టుకోకుండా రోజున అసలు ఆదివారము ఏ ఫంక్షన్ జరగకూడదు. చాలామంది దేవుని ఎరిగినటువంటి పిల్లలు కూడా చాలామంది మరి దిన కార్యక్రమాలని, మెచ్యూర్ ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని, పేరెంటాలని ఆదివారాలు పెట్టుకుంటున్నారు. బయట వాళ్ళ సంగతి వేరండి, మనం వేరు. వి షుడ్ బి టోటలీ డిఫరెంట్. మనం చాలా వ్యత్యాసం కనపరచాలి. ఆదివారాన్న నీ ఇంటిలో ఏ ఫంక్షన్ జరగకూడదు. అది ప్రభు దినము. ఆ విశ్రాంతి దినానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఆయన మాత్రమే యజమానుడు, ఆయనకు మాత్రమే ఘనత రావాలి. ఈ మెచ్యూర్ ఫంక్షన్స్, ఈ దిన కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, పేరెంటాలు ఇవన్నీ మిగతా రోజుల్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, శాపమునకు హేతువు, శాపమునకు కారణం ఏంటంటే ఇదిగో చెప్పిన మాట వినట్లేదు. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు వినట్లేదు, నేను చెప్పినట్లు నువ్వు చేయడం లేదు. అవిధేయత నువ్వు కనపరుస్తున్నావు. అహంకారముతో నువ్వు పొగరు బట్టి మాట్లాడుతూ ఉన్నావు. అహంకారముతో పొగరు అణిచేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? పొగరు అణిచేస్తాడు. నీ పొగరు ఎందులో ఉంది? బలం చూసుకుని పొగరా నీకు? నీ కండలు చూసుకున్నా పొగరు నీకు? నీ ధనము చూసుకున్నా పొగరు నీకు? నీ పరపతి చూసుకున్నా పొగరు? ఏదైనా సరే ఒక్కసారి అన్నిటిని ఆయన ఏం చేస్తాడు? దించేస్తాడంతే. పొగరు దించేస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం శపించబడాలి? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి మనము ఎందుకు శపించబడాలి? ఒకటి, చెప్పిన మాట వినకపోవడం వలన. రెండోది చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. నేను చదువుతున్నాను. 11వ అధ్యాయం 28వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును. రెండవది, మీరు ఎరుగని ఇతర దేవతలను మీరు అనుసరిస్తే, అలాంటప్పుడు ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. భయం వేస్తుంది ఏంటి? శాపం అంటేనే శాపం వచ్చేస్తుందేమో అన్నంత భయపడిపోతున్నారు. రాదు. ఎప్పుడు వస్తుంది? తప్పు చేయకపోతే ఏం చేయొచ్చు? మనం తలకాయ ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇంట్లోకి సుమారుగా 7-8 ఆ టైంలో కొడుకు ఇలా తలదించుకుని అలా వస్తున్నాడు అనుకో, ఏంటి ఏదో తేడా జరిగింది మొత్తానికే. రోజు మమ్మీ, డాడీ, అమ్మా, నానా ఏం కూర వండావు, ఏంటి సంగతులు అని చక్కగా వచ్చేటువంటి కొడుకు ఆ రోజున ఇలాగా కొంచెం తేడాగా వస్తున్నాడంటే తేడా ఏదో జరిగింది. తలెత్తుకోలేరు. అంటే ఎందుకంటే వాడికి తెలిసిపోతుంది నేను చేసిన తప్పు, తెలిసిపోతుంది నేను చేసిన తప్పు, తాగేశాను లేకపోతే స్మోక్ చేసేసాను. అమ్మ చూస్తే ఖచ్చితంగా మనకి
కోటింగ్ ఉంటుంది, లేకపోతే నాన్న చూస్తే కోటింగ్ ఉంటుంది అని భయపడి ఏం చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవలని తలదించుకొని ఎవరికి కనపడకుండా మెల్లిగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అదే తప్పు చేయకపోతే ఎవరైనా సరే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, కూతురైనా కొడుకైనా డాడీ అయినా ఫాదర్ అయినా మమ్మీ అయినా ఎవరైనా తలెత్తుకొని నిలబడాలంటే మనలో ఏముండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాపము మనల్ని కృంగదీస్తుంది. ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? శుద్ధత మనలో ఉన్నప్పుడు, నీతి మనలో ఉన్నప్పుడు, యథార్థత మనలో ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, తలెత్తుకునేలాగా చేస్తుంది. కాబట్టి భయపడొద్దు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీరు ఎరుగని ఇతర దేవతలను మీరు అనుసరించిన ఎడల మీ మీదకి ఏమొస్తుంది? హల్లెలూయా. మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరిని సేవిస్తున్నారు? చెప్పండి. ఎవరిని? ఆయన పేరు చెప్పడానికి మనము సిగ్గుపడకూడదు. చెప్పండి. ఎవరిని సేవిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరిని అనుసరిస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని దైవముగా భావిస్తున్నారు? బిగ్గరగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభువుని, ఆ యేసుక్రీస్తుని, రక్షకుడు అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తును తప్ప మరి ఇతర దేవతలను, ఇతర దేవుళ్లను అనుసరిస్తే ఏమొస్తుంది? శాపం వస్తుంది. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏ ప్రదేశాల్లోకి వెళ్తున్నారు మీరు? ఎక్కడ చేతులు జోడించేస్తున్నారు మీరు? ఎక్కడ దండాలు పెట్టేస్తున్నారు మీరు? జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట చదవచ్చు నిర్గమాకాండంలో నుంచి 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని, ఇది మొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఉంటాయి 20వ అధ్యాయంలో, మనకు తెలుసు. 10 ఆజ్ఞలు కాదు కానీ ఈరోజు మొదటి ఆజ్ఞను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను, చెప్పండి, నేనే, ఐ యామ్ యువర్ గాడ్, నేనే నీ దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాసుల గృహమైనటువంటి ఆ ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి తెప్పించింది ఎవరు? నేనే. ఇక్కడ దీన్ని మనం ఎలా మనం దాన్ని అనువదించుకోవాలంటే, ఇదిగో పాపములో, భ్రష్టత్వములో, సాతాను యొక్క కోరల్లో, ఊబిలో చిక్కుకున్నటువంటి నిన్ను బయటకు తీసుకొచ్చింది, వేరు చేసింది, నిన్ను పరిశుద్ధపరిచింది, నీతికి వారసులుగా నిన్ను చేసింది ఎవరు? నేను నిన్ను ఆ విధంగా లోకం నుంచి ప్రత్యేకపరిచాను. నేను నిన్ను ఆ యొక్క మూర్ఖులకి, తరం వారి నుంచి వేరు చేశాను నేను. అయితే నీవిక చేయాల్సిందేంటి? నన్నే సేవించాలి, నన్నే ఆరాధించాలి, నన్నే గణపరచాలి, నాకే మొక్కాలి, నాకే మొక్కుబడులు తీర్చాలి, అన్నీ నాకే సొంతం. నా మహిమను నేనెవరికి ఇచ్చేవాడను కాను అనే మాట మనం యెషయాలో చూస్తాం. నా మహిమను నేనెవరికి ఇచ్చేవాడిని కాదు, నేనెవరికి చెందనివ్వను. దేవునికి స్తోత్రం. భలే అనిపిస్తుంది ఒక కదా ఈ మాట. నా మహిమ నేను ఎవరికి ఇవ్వను, నా మహిమ నేను ఎవరికి చెందనివ్వను అంటున్నాడు ఆయన. నువ్వు పట్టుకెళ్ళి ఎవరికో ఇస్తున్నావు. దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి రావాల్సినటువంటి ఘనత పట్టుకెళ్ళి నువ్వు ఎవరికో ఇస్తా ఉంటే ఆయన కూర్చొని పోనీలే అంటాడా? దేవుడు అంటున్నాడు, పైన ఆకాశంలో కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహనైనను నువ్వు
చెప్పండి. విగ్రహాన్ని చేసుకోకూడదు, ఆ విగ్రహానికి సాగిలపడకూడదు, ఆ విగ్రహాన్ని పూజింపకూడదు. నువ్వు దేవుణ్ణే పూజింపాలి, దేవునికే సాగిలపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చినటువంటి క్రొత్తలో, అలాగే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినటువంటి క్రొత్తలో చాలాసార్లు చాలామంది వచ్చి కాళ్ళ మీద పడిపోయేవారంట కదా, చెప్పేవారు కదా, కాళ్ళ మీద పడిపోయేవారు. ఇక్కడ ఇంకా మన యొక్క సంఘాలు ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లో అలా పర్యటన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనుషులు వచ్చి అయ్యగారు పాదాల మీద అలా కొన్నిసార్లు తెలియనటువంటి వారు నా కాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎవరి కాళ్ళు మనం పట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. పట్టుకోండి, పర్వాలేదు అని ఎప్పుడైనా చెప్పారా నాన్నగారు? పర్వాలేదులే, పట్టుకోండి, నా పాదాలకి మీరు పూజలు చేయండి, పూలు చల్లండి, దండాలు పెట్టండి, పాలు చల్లండి. మా భీమవరంలో ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకులు ఉంటారు. మీరు విన్నారా, చూసారా లేదో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో కూడా చాలా సంచలనం అయిపోయింది ఇది. సోషల్ మీడియా అంతా వచ్చేసింది ఇది. చాలా పెద్ద ఆయన, నాకు తెలిసి ఒక 80 years అబౌవ్ ఉంటాయి సేవకులకి, చాలా వృద్ధులు. ఇక అక్కడికి వెళ్తే విగ్రహారాధనే, పాలాభిషేకం చేస్తారు. ఆయనకి ఏం చేస్తారు? పాలాభిషేకం చేస్తారు. ఆ పాలను మరలా తీసుకొని అందరూ నెత్తిల మీద చల్లుకుంటారు. ఆయన ముందు కొబ్బరికాయలు కొడతారు, ఆయనకు పూలేసి బట్టలేసి క్లాత్స్ వేసి నడిపిస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే చేయాలి, అగరబత్తులు, కొవ్వొత్తులు, కొబ్బరికాయలు. ఇంకా ఆయన్ని దేవుడిగా పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆ పాలను, ఆ నీటితో చేస్తే నీటిని, పాలతో చేస్తే పాలను, ఇంకా వేడితో చేస్తే వాటిని ఎంతో పెద్ద అమృతంలాగా పట్టుకెళ్ళి వాళ్ళు కొంతమంది తాగుతారు, కొంతమంది రాసుకుంటారు, కొంతమంది పూసుకుంటారు. అయ్యో, మరి దేవునికి కోపం తెప్పించే పనులు కదా ఇవి? ఏ మనిషి యొక్క పాదాలు నువ్వు తాకూడదు. అసలు ఎవరికి ఇలా చేతులు పెట్టి ఎవరికి మనం మొక్కకూడదు. అంటే ఏదో వందనాలండి అన్నది వేరు. ఇక వాళ్ళని మనసులో ప్రతిష్ఠించేసుకొని వాళ్ళని దైవములుగా వందనాలు అని చెప్పి అలా మొక్కకూడదు. మనం ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వయసులో పెద్దోళ్ళైనా వయసులో చిన్నోళ్ళైనా ఎవరైనా సరే మనుషులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలకు కూడా మొక్కకూడదు అనేటువంటి మాట మన యోధాపత్రికలో చూస్తాం. ఎవరికి మనము అసలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మన దేవుడు, మన దైవం ఎవరు? ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన్నే మనం సేవించాలి, ఆయనకే మనం సాగిలపడాలి, ఆయనకే మనం మొక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఒకసారి నేను ఇలా వచ్చానా మన యొక్క గ్రౌండ్లోనికే వచ్చేటప్పటికి మనకు అక్కడ ఒక యేసుప్రభు గారి బొమ్మ ఉంది. నిజానికి అసలు యేసుప్రభు గారి బొమ్మ కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అప్పట్లో ఇది హైందవ సమాజం, రోడ్డు పక్కన చక్కగా యేసు ప్రభు బొమ్మను అక్కడ మనం పెడితే బాగుంటుంది అని చక్కగా ప్రతిష్ఠించారు నాన్నగారు. ఎందుకంటే అన్యులు, ఇది చర్చు, ఇది యేసుప్రభు గారి దేవాలయము అని తెలుసుకోవడానికి. నిజానికి అసలు విగ్రహం అనేది, ఫోటో అనేది ఎక్కడ కూడా మనం ప్రతిష్ఠించుకోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మీకు కొంచెం మీకు బాధ కలిగించవచ్చేమో, ఏంటి నాన్నగారిదే తప్పు అంటారా అని నన్ను అనొద్దు, కానీ నా మనస్సాక్షి నాకు అలా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. సరే, ఏదో ఒక కారణంతో అక్కడ నాన్నగారు మంచిగా చాలా అందంగా యేసుప్రభు గారి యొక్క రూపాన్ని అక్కడ చెక్కించారు. అయితే నేను ఒకసారి అలా వచ్చానా, చాలాసార్లు అక్కడ పూలు ఉండడం చూశాను, చాలాసార్లు అక్కడ ఇంకేయో ఉండడం చూశాను. కానీ ఒకసారి నాకు చాలా కోపము, బాధ, ఉక్రోషం తెప్పించింది. ఏంటో తెలుసా? అక్కడ కొబ్బరికాయ ఉంది, చక్కగా కొట్టేసి 2 చెక్కలు పెట్టేశారు. యేసుప్రభు గారికి ఆ పక్కనోటి ఈ పక్కనోటి. ఏంటిది? కొబ్బరికాయ.
అగరబత్తులు వెలిగించేస్తున్నారు, కొంతమంది కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, పూలు పీకేసి ఏదో అందానికి మేము అక్కడ మొక్కలు వేస్తే పూలు పీకేసి ప్రభువుకు పెట్టేస్తారు. విగ్రహారాధన అది చేయొద్దు. అలా యేసుప్రభుని చూడండి, అలాగా మనసు నిండా ఆయన రూపం ఎలా ఉంటుందా అని ముద్రించుకోండి, ఏదో చిన్న ప్రార్థన చేసుకోండి అక్కడ. అంతేగాని కొబ్బరికాయలు కొట్టేయడం, పూలతో అభిషేకాలు చేసేయడం, అగరబత్తులు వెలిగించేయడం, కొవ్వొత్తులు వెలిగించేయడం ఇది మంచి విషయం కాదు. అసలు విగ్రహాన్ని మనము అలా పూజించకూడదు. ఇక హైందవులు అన్యులు చేస్తున్న దానికి మనం చేస్తున్న దానికి తేడా ఏంటి అమ్మా? ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టాలని అనుకుంటున్నారు అలా కొబ్బరికాయలు కొట్టకండి, అగరబత్తులు వెలిగించకండి, పూలు పెట్టకండి, అక్కడ కొవ్వొత్తులు వెలిగించకండి. ఆయన ముందు అలా నిలబడి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని స్మరించుకొని చక్కగా ఆయనకి సాగిలపడి మనసులో ఆయన ఆరాధించి ఆయన సేవించి కావాలంటే ఆయన ఇలా ముట్టుకుని వెళ్ళండి. అంతేగాని కొబ్బరికాయలు గిబ్బరికాయలు లాంటివి కొట్టద్దు. దేవుని కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విగ్రహమునైనను పూజింపకూడదు, ఏ విగ్రహముకైనను సాగిలపడకూడదు, ఏ మనుషులకైనను మనం సాగిలపడకూడదు. అసలు దేవునినే మనం సేవించాలి. దేవునికి స్తోత్రం. నిజమైన ఏకైక దేవుడు ఆయన, సృష్టికర్త ఆయన. బైబిల్లో మరి ఆయనకు తప్ప మనం ఎవరికి కూడా ఆయనకు తప్ప ఇంకెవరికి మనం పూజలు చేయకూడదు, ఎవరికి మనం సాగిలు పడకూడదు. నిజమైనటువంటి దీవెనలు ఆయన నుంచి కలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇతర దేవుళ్ళను మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించడం ద్వారా ఏమొస్తాయంట? శాపాలు వస్తాయి. బాగా వినండి, నేర్చుకోండి. ఎందుకు శాపాలు వస్తున్నాయి మీ మీదకి? కనపడిన ప్రతి దేవుడికి మొక్కేస్తున్నారు, కనపడిన ప్రతి ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు. ఆ విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ ప్రదేశాల్లోనికి వెళ్ళొద్దు, పూజించొద్దు, మొక్కొద్దు, దండాలు పెట్టొద్దు. అందరితో పాటు దండం పడేసి మరలా ఇక్కడికి వచ్చి ఇక్కడో దండం పడేసి అక్కడో దండం ఇక్కడో దండం అలా పడేయద్దు. దేవుని స్తోత్రం. ఉంటే ఏదో పక్కన ఉండు, అయితే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. అటు ఇటు తిరగొద్దు. అటు ఇటు తిరుగుతూ మరి శాపాల్ని కొని తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇప్పుడు ఎవరికి వస్తుందంటే శాపం? భక్తిహీనుల ఇంటి మీదకి, భక్తిహీనుల మీదకి, లేక భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తిహీనులకి నీతిమంతులకి వ్యత్యాసం దేవుడు చూపిస్తున్నాడు. వ్యత్యాసం, తేడా, డిఫరెన్స్ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు అంటే భక్తిహీనత అంటే మనం చెప్పుకోవాలంటే దుర్మార్గత. భక్తిహీనత అంటే ఏంటి? దుర్మార్గత. ఎవరైతే దుర్మార్గత కలిగి నడుచుకుంటారో, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారో, దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమొస్తుంది? శాపాలు వస్తాయి. జాగ్రత్త. కొంతమంది ఎంత దుర్మార్గంగా ఉంటారో, అసలు మంచి ఉండదు, మానవత్వం ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. కొంచెమైన కనికరం వారి కళ్ళల్లో కనపడదే, కొంచెమైన జాలి వారి మనసులో నుంచి కారదే. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు. అడ్డగోలుగా అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ దుర్మార్గంగా అడ్డగోలుగా మాట్లాడేస్తారు. నోరుంది కదా, ఏముంది? నోరుందని అడ్డగోలుగా. అదే అక్కడ మనం ఒకసారి విశ్లేషణ చేస్తే అసలు అక్కడ లాజిక్ పాయింట్ ఏముండదు, వ్యాలిడ్ పాయింట్ ఏముండదు. కానీ అడ్డగోలుగా నోరుంది, ఏముంది? బలం ఉంది, ఏముంది? డబ్బులు ఉన్నాయి, వెనకాల ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు వెనకాల అని చెప్పి నోరేసుకుని అడ్డగోలుగా
దుర్మార్గంగా మీదకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆస్తుల విషయంలో, లేక ప్రాపర్టీస్ విషయంలో, స్థలాల దగ్గర, దేవునికి స్తోత్రం, ఎంత దుర్మార్గంగానో, ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారో. అయితే ఈ రోజున నీకు బలం ఉందని, ఈ రోజున నీకు డబ్బు ఉందని నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించిన దాని యొక్క ఫలితం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? దాని ఫలితం నీకు ఫైనల్గా ప్రభువారు ఏం వడ్డిస్తారంటే శాపాన్ని వడ్డిస్తారు. ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటి? కర్స్. నీ ఇంటి మీదకి, నీ మీదకి శాపం వస్తుంది. కాబట్టి కొంచెం కష్టమైన, కొంచెం నష్టమైన, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా నీతిగా ఉండడానికి ప్రయత్నించు. నీతిగా. ఇప్పుడు నీకు ఆ నీతి వలన, ఇప్పుడు నువ్వు కలిగిన యథార్థత వలన కొంచెం నువ్వు నష్టపోవచ్చు, కొంచెం నువ్వు బాధపడవచ్చు, హృదయంలో ఎక్కడో చివుకుమనొచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి? నీతిమంతుల మీదకి ఏమొస్తుందంట? ద ఫైనల్ రిజల్ట్ ఈస్ బ్లెస్సింగ్. ఆఖరిగా నీకు లభించేది ఏంటంటే ఆశీర్వాదం. కానీ ఇప్పుడు దుర్మార్గంగా, భక్తిహీనంగా నువ్వు ప్రవర్తిస్తే చెప్తా ఉంది, నీ మీదకి, నీ ఇంటి మీదకి శాపం వస్తుంది. కాబట్టి అటువంటి దుర్మార్గత ఉందా? అడ్గోలుగా ఎవరి మీద మడితే వాళ్ళ మీదకి నోరేసుకుని వెళ్ళిపోతున్నావా? అత్తగారి మీదకి నోరేసుకుని వెళ్ళిపోతున్నావా అడ్డంగా? లేక కోడల మీదకి వచ్చేస్తున్నావా నోరేసుకుని? భర్త మీదకి వెళ్ళిపోతున్నావా నోరేసుకుని అడ్డగోలుగా? లేదా భార్య మీదకి వచ్చేస్తున్నావా? లేక ఆ పక్కింటోళ్ళకి ఈ పక్కింటోళ్ళ మీదకి దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? దుర్మార్గంగా ఆలోచించి వారికి కీడు చేయాలని చూస్తూ ఉన్నావా? ఇదిగో ద ఫైనల్ రిజల్ట్ విల్ బి కర్స్. ఆఖరి యొక్క ఫలితం ఏంటంటే చివరాఖరికి నీకు వచ్చేది శాపం. కాబట్టి బి కేర్ఫుల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుదాం. 28, 27. బీదలకిచ్చు వానికి లేమి కలుగదు. బాగా వినండి. బీదలకిచ్చేవారికి లేమి అంటే కొరత, లేమి కలుగదు. కన్నులు మూసుకొను వానికి ఏ శాపములంట? ఇక్కడ బంపర్ ఆఫర్ ఇచ్చాడు దేవుడు. మామూలు శాపాలు కాదంట, బహుశాపం. బహు అంటే ఏంటి? అధికంగా, లేక చాలా, లేక ఎక్కువగా అని పర్యాయ పదాలు వస్తాయి. బహు అంటే ఎక్కువ శాపములు కలుగును. ఎవరికి ఎక్కువ శాపాలు వస్తాయి? భేదవానికి ఇవ్వకుండా. భేదవాళ్ళు మన ముందు ఉన్నా సరే కన్నులు మూసుకుంటారంట కొంతమంది. సహకరించడానికి, సహాయం చేయడానికి నీ దగ్గర ఉన్నాయి. పేదవాళ్ళు నీ ముందర ఆకలితో అలమటిస్తున్నారు. నీవు సహకరించగలిగినటువంటి స్థితిలో ఉన్నావు, నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ నాకెందుకులే, నేనెందుకు శాపాలు అధికంగా మన మీదకి, మన ఇంటి మీదకి వస్తాయి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేదవారి పట్ల దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు. వాళ్ళకి, పేదవాళ్ళకి, దరిద్రులకి, దీనులకి, లేని వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు. చూడండి 14వ అధ్యాయంలో, ఇదే ప్రావెర్బ్స్లో, సామెతల్లో 14వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే, తన పొరుగువానిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించేవాడు ఎవరంట? ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? దేవునికి స్తోత్రం. లాస్ట్ వెన్స్డే ఈ యొక్క స్వస్థత ఆరాధనలో పాల్గొన్న వారికి ఈ మాటకు అర్థం తెలుసు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఇప్పుడు ఎవరు ఆశీర్వదింపబడిన వారు?
బీదల్ని ఎవరైతే కటాక్షిస్తారో, నీకంటే దీన స్థితిలో ఉన్నటువంటి వారిని, నీకంటే మరి క్రింద స్థితిలో ఉన్నటువంటి వారిని, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారిని చూస్తే చీ పొండి, అవతలకు పొండి అని చేదరించకుండా, అసహించుకోకుండా వారిని కటాక్షిస్తే, కరుణిస్తే, వారికి సహాయం చేస్తే వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఇద్దరు ఉన్నారు, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు చాలా డబ్బు ఉన్నాడు, ఆయన పేరుకు తగ్గ పేరు లేదు, ఆయన పేరే రిచ్ మ్యాన్ అని పెట్టేశాడు ఆయన దేవుడు. పేరేమి ఇవ్వలా, కానీ ఏమీ లేని వాని పేరు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు లిఖించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ధనము ఉండడం ముఖ్యం కాదు, కానీ దేవుని గ్రంథంలో మన పేరు ఉండడం ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఆయనకి పేరేమి ఇవ్వలా, రిచ్ మ్యాన్, ధనవంతుడు. ఈ ధనవంతుడు చక్కగా 3 పూట్ల తింటూ ఉండేవాడు, కానీ ఏ రోజైనా తన ఇంటి ప్రక్కనే చిన్న గుడిసేసుకొని మరి రోజు కూడా అలాగే మూలన పడుకోవడానికి కూడా బలం లేక ఒళ్ళంత కురుపులతో మరి అసహ్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏ రోజైనా పట్టించుకున్నాడా? ఏ రోజైనా సహాయం చేశాడా? ఏ రోజైనా భోజనం పెట్టాడా? లేదే. ఉంది, అవకాశం ఉంది, మిగిలిపోయినటువంటి అన్నం పెట్టొచ్చు కదా, వేడివేడిగా ఏం పెట్టక్కర్లేదు, మిగిలిపోయిన అన్నం పెట్టొచ్చు కదా, లేక లోపల ఉండేటువంటి ఏ డ్రై ఐటమ్సో, బిస్కెట్సో, చాక్లెట్ ఏ ఒకటి ఉంటాయి పెట్టొచ్చు కదా. నువ్వు ఇచ్చే మనసు ఉండదు, కొంతమందికి పెట్టే మనసు ఉండదు, ఎంతసేపు కూడా అలాగే గుప్పిళి ఇలా బిగబట్టుకొని ఉంటారు. దరిద్రులు కనపడినప్పుడు, దీనులు కనపడినప్పుడు, పేదలు కనపడినప్పుడు వారికి మనకు తోచినంత సహాయం మనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 22వ అధ్యాయము 29వ వచనం, ప్రొవర్బ్స్లో 22వ అధ్యాయం 29వ వచనంలో, ఈ పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కీర్తనలో 41:1 కూడా బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. పేదలకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాడు. పేదల గురించి ప్రత్యేకంగా నొక్కి అనేకమైనటువంటి చోట్ల ఆయన లిఖించి ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదకి శాపాలు రాకుండా ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలండి? పేదలు కనపడినప్పుడు మన కన్నులు మూసుకోకూడదు. మనకి చేతనైనంత సహాయం వారికి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు బహు ఎక్కువ శాపములు మన మీదకి రాకుండా ఉంటాయి. చూడండి, ఇంకో మాట చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును గణపరుచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటంటే, ఎప్పుడు మన మీదకి శాపం వస్తుందంటే మనఃపూర్వకంగా మనము ప్రభుని గణపరచకపోతే గనక. మరొకసారి చదువుతున్నా, మీరు ఆ ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పిస్తాను. అంత మాత్రమే కాదు, ఇంతకు ముందు మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును కూడా ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం. ఎంత దారుణంగా ఉంది ఈ మాట. నన్ను మనోహపూర్వకంగా గణపరచాలనే ఆలోచన మీకు రాకపోతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి ఆలోచన రావాలి? నా ప్రభుని మనస్ఫూర్తిగా నేను గణపరచాలి,
ఏదో అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా అందరితో పాటుగా రెండు చప్పట్లు కొట్టేసి అందరితో పాటుగా ఒకసారి ఇలా చెప్పేసి అలాగ మనం చేసేద్దాం అన్నట్టుగా కాకుండా మనఃపూర్వకంగా నా ప్రభువును, నా రక్షకుడును, నా విమోచకుడును, నా ప్రాణానికి ఆధారమగు నా దేవుణ్ణి మనఃపూర్వకంగా నేను గణపరచాలి అనేటువంటి ఆలోచన రాకపోతే గనక నేను మీ మీదకి ఏం రప్పిస్తానంటున్నాడు? శాపము రప్పిస్తాను. అక్కడితో ఆయన పులి స్టాప్ పెట్టలా. ఇంతకు ముందు మీకు వచ్చినటువంటి ఆశీర్వాద ఫలమును ఏం చేస్తాను? శపిస్తాను అంటున్నాడు. ఇంతకుముందు ఆశీర్వాదాలు వచ్చేసినాయి, చాలా ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నావు. అయితే వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? శపించేస్తాడు, వెనక్కి తీసుకుంటాడు, శపిస్తాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు చెప్పానండి. శాపమునకు హేతువులు అంటే శాపము రావడానికి గల కారణం. దేవుడు ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నానని చెప్పిన దేవుడు మనల్ని ఎందుకు శపించాల్సి వస్తుంది? ఆయన ఇష్టంగానే శపిస్తున్నాడా లేక కష్టంగా శపిస్తున్నాడా? ఎందుకు శపించాల్సి వస్తుంది అంటే గనక ఆయన మాట వినకపోవడం వలన శాపాలు వస్తూ ఉన్నాయి. రెండవది, మనము ఇతర దేవతలను అనుసరించడం వలన శాపాలు వస్తూ ఉన్నాయి. మూడవది, దుర్మార్గత వలన, దుర్మార్గపు క్రియల వలన, దుర్మార్గపు పనుల వలన, దుర్మార్గత భక్తిహీనత వలన మన మీదకి శాపాలు వస్తూ ఉన్నాయి. ఇక నాలుగవదిగా, మనము బీదల ఎడల కనికరము చూపకపోవడం వలన బహు ఎక్కువ శాపాలు వస్తూ ఉన్నాయి అని మనకి చెప్పుకున్నాం. ఇక ఫైనల్గా ఐదవదిగా, దేవుణ్ణి మనం మనఃపూర్వకంగా గణపరచాలి అనే ఆలోచన లేకపోవడం వలన కూడా శాపాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం, మర్చిపోవద్దు. శాపాలు మన మీదకి, మన ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే ఇవన్నీ మరలా మనం ధ్యానించుకొని మరి చక్కగా ఆశీర్వాదం పొందడానికి ఏం చేయాలి, ఆశీర్వాదం పొందడానికి నేను ఎలా ఉండాలి అని మనము చక్కగా ఆశీర్వాదం పొందుకునే విధంగా మనం నడుచుకోవాలి. శాపాలు మన మీదకి, మన కుటుంబాల మీదకి, ఎవరి మీదకి రాకుండా ఉండినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఈ వాక్యానుసారంగా జీవించే కృప, ఈ వాక్యానుసారంగా నడుచుకునేటువంటి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు సంఘముతో మీరు మాట్లాడి నీ మాటలు స్థిరపరచండి. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నావు నాయన, హెచ్చించాలని, ఫలింప చేయాలని, అభివృద్ధి చేయాలని ఆశపడతా ఉన్నావు. కానీ కొన్ని మా అవిధేయకరమైనటువంటి క్రియలను బట్టి శాపాలని మేము కొని తెచ్చుకుంటున్నాం. నీ మాట వినకపోవడం వలనను ప్రభువా, ఇతర దేవుళ్లను, దేవతలను ఆచరించడం నాయన అనుసరించడం వలనను, పూజించి నమస్కరించడం వలనను ప్రభువా, భక్తిహీనత వలనను ప్రభువా, పేదల ఎడల కనికరం లేకపోవడం వలనను, మనఃపూర్వకంగా నేను గణపరచాలనే ఆలోచన లేకపోవడం వలనను మా మీదకి, మా ఇంటి మీదకి శాపాలు వస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మాకు చెప్పారు. ప్రభువా, శాపాలకి మేము గురి కాకుండా ప్రభువా, ఇదిగో తండ్రి, మేము నీకు ఇష్టమైన, నీకు నచ్చిన రీతిలో నడుచుకుంటూ ఆశీర్వదింపబడ్డానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.